ఢిల్లీలో బీజేపీ గెలిచింది కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. మరి అక్కడ ఆ రాష్ట్రంలో కూడా బీజేపీ గెలిచిందంటే, ఢిల్లీ అంత రాజధానిలో బీజేపీ గెలిచిందంటే ఒక లెక్కకి చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది ప్రస్తుతానికి. ఢిల్లీలో కూడా బీజేపీ గెలిచిందంటే ఒక లెక్కకి చాలా బాగుంది. మరి అక్కడ కేజ్రీవాల్ అంతటి వ్యక్తిని ఓడించి బీజేపీ అక్కడ విజయ పథకాన్ని ఎగరేసిందంటే కూడా ఒక హ్యాపీగానే ఉంది. అంటే అరవింద్ కేజ్రీవాల్ మీద లిక్కర్ కేసులు బాగా వచ్చాయండి, కవిత మీద అరవింద్ కేజ్రీవాల్ మీద. దాని ఇంపాక్ట్ ఏమైనా పడింది అనుకుంటున్నారా? పడింది. అది ఇప్పుడు అతను ఇంత ముందుల కేజ్రీవాల్ గారు కొంత ఒక ఇది చేశారు, ఏంటంటే చాలా మంచి చేశారు, చాలా మేలు చేశారు. మేలు చేయడం వల్ల ఏంటంటే ప్రజలు అతనికి చానాళ్ళు పట్టం కట్టారు. చానాళ్ళు ముఖ్యమంత్రిగా ఒక పట్టం కట్టి అతనికి రాజకీయాన్ని అప్పచెప్పారు. కానీ ఇవాళ ఇతను చేసిన నిక్కర్ కేసుల వల్లనే ఇలాగా, అది ఎంత నిజం లేకపోతే ఇంత దారుణంగా ఓడిస్తారు ఆ రాష్ట్ర ప్రజలు అనేది కూడా కొంచెం ప్రజలు కూడా ఆలోచించి ఇటువంటి ఇంత మంచి పనులు చేస్తూ ఇటువంటి రాజ్యాన్ని వెళ్తూ ఇటువంటి రాష్ట్రాన్ని అప్పచెబుతూ ఇతను ఇటువంటి పనులు చేస్తాడా అని ఈసారి పంతం కట్టుకుని ఓడించారని చెప్పుకోవాలి. అంటే అరవింద్ కేజ్రీవాల్ ఫస్ట్ నుండి కూడా చిన్న స్థాయి నుండి కూడా అంత పొజిషన్ కి వచ్చాడు. అంత పొజిషన్ కి వచ్చాక కూడా మళ్ళీ అలాంటి పనులు చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? మరి అంత కింద స్థాయి నుంచి, అంత తక్కువ స్థాయి నుంచి, అంత చిన్న స్థాయి నుంచి అటువంటి స్థాయికి ఎదిగినప్పుడు, సామాన్య స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినప్పుడు అతను మరి జాగ్రత్తగా ఉండాలి కదా. అంటే ఇన్నాళ్ళు చూసిన రాజకీయాన్ని మర్చిపోయారా, లేకపోతే ఎదిగొచ్చిన మెట్టుని మర్చిపోయారా, ఎక్కువచ్చిన స్థాయిని మర్చిపోయారా తెలియదు. కానీ మొత్తానికి అయితే మాత్రం చిత్తుగా అయితే మాత్రం ఓడించారనమాట. అంటే సీఎం అభ్యర్థి కూడా ఓడిపోవడం, దాని వెనుక ఈవీఎం మిషన్ ట్యాపింగ్ అది కొంతమంది అంటారు, దానిపై మీ అభిప్రాయం? మరి అంతకు ముందు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ వచ్చింది, సరిపోయింది. తర్వాత ఇక్కడేమో మరి అక్కడేమో అదో బీజేపీ వచ్చింది, టీడీపీ వచ్చింది, మరి అక్కడ సరిపోయింది. మరి ఇది కూడా సరిపాలన వచ్చిందా? రాలేదు కదా, అదేమీ లేదు కదా. మరి ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఈసారి ఎలక్షన్ లో ఏమైనా ఇంపాక్ట్ పడతా లిక్కర్ కేసు? లిక్కర్ కేసు ఇక్కడ ఎవరి మీద పడుతుంది ఇంపాక్ట్? బీఆర్ఎస్ కి తప్పకుండా పడుతుంది. ఎందుకనంటే మరి ఆమె ఒక లేడీ అయి ఉండి, ఒక సాటి మహిళ అయి ఉండి ఇటువంటి వాటిలలో తలదూర్చకూడదు, ఇటువంటి వాటిలలో మాట్లాడకూడదు. 6,500 కోట్లు మరి కుర్చీ ఎవరున్నాడు చూడండి. మడకబెట్టి కొడితే మళ్ళీ ఇంట్లో పోయి పడాలి. కల్వకుంట్ల చంద్రశేఖర్, కల్వకుంట్ల నీ ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు. మరి కల్వకుంట్ల కవిత ఎందుకే దానికి పెళ్లి చేయలే? పెళ్లి చేస్తే ముఖానికి ఇంటి పేరు లేదా? నీ తల్లిని బుడుబుడుకలా కూర్చోగా మూట